ఈ విషయాన్ని భక్తులు కూడా గమనించాలన్నమాట. గమనించి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది, దీనికి కారణం ఏమిటి అని విచారించడం కొరకే, విచారించి తరువాత మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయం తీసుకోవడం కొరకే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మీ అందరికి కూడా వాట్సాప్ లో తెలుసు, మేమందరం కూడా పరిపూర్ణ స్వామి స్వామీజీలందరం కూడా వెళ్ళడము, మన ఆశ్రమం బాగా ఉండాలి, పూర్వం వైపు ఉండాలి అని పూర్వ విద్యార్థులందరం వెళ్ళడం కూడా జరిగింది. చెప్పడం జరిగితే వాళ్ళు మా ఆశ్రమం మా ఇష్టము అన్నట్లుగా మాట్లాడినారు. మీ అందరికి కూడా తెలుసు, ఆశ్రమం అంటే ఒకరిది కాదు. ఈ ఆశ్రమం ఉన్నదండి, ఈ ఆశ్రమం ఒక్కరిదా, అందరూ ప్రజల డబ్బు ఇస్తేనే ఈ ఆశ్రమం తయారైంది. ఏ సంస్థ అయినా సరే సమాజం యొక్క సొత్తు తప్ప ఒకరి సొత్తు కాదు అది. కాబట్టి సమాజం అందరికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ విధంగా బాధ్యతగా మన సంస్థను పూర్వం ఏ విధంగా అయితే ఉండిందో ఆ విధంగా తయారు చేయడం కొరకు అందరూ ప్రయత్నించాలి. అయితే ఏదైనా మనము సాధించాలి అంటే శాస్త్రంలో 4 మార్గాలు చెప్పారు. ఏమిటి అంటే సామ దాన భేద దండోపాయం. మనం సామం చేసాం, అందరం కూడా వెళ్ళి స్వయంగా అందరం చెప్పడం కూడా జరిగింది. ఆ సామం అవ్వలేదు. సామం అవ్వకపోయిన తర్వాత ఇంకేమిటి